నటించిన నా ఈ అభిమానులందరికీ ఈ టాప్ స్టార్ బుచ్చి బాబు నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను నటించిన నా మొట్టమొదటి చిత్రం అత్తల ఫ్లాప్ దగ్గర నుంచి నా 100వ చిత్రం అన్ని ఫ్లాపుల వరకు నన్ను ఆదరించి అభిమానించి ఎంతమంది చేసిన మీ రుణం ఎలా తీర్చుకోవాలని ఆలోచించి నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. రాజకీయాల్లో ప్రవేశించి ఓ ముఖ్యమంత్రినై మీకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో నేను ఒక కొత్త పార్టీని పెట్టబోతున్నాను. మన పార్టీ పేరు మన గుర్తు సుత్తి. హీరోవా ఈ సినిమా శత దినోత్సవమా? డిగ్రీ పాస్ కావడానికి 7 సంవత్సరాలు పట్టిందిరా నీకు. 7 సంవత్సరాలు నువ్వు హీరో ఏం చేస్తే ఉద్యోగం కంపెనీ సంపాదించడం సినిమా పిచ్చి కోట్లు సినిమా పిచ్చిలో పడ్డావురా. సినిమా పిచ్చిలో ఈ కొంపలో నాకు మనశ్శాంతి లేదు. ఎవరే నీ మొక్క ఎక్కడ అర్థంలో తీసుకున్నావా? అల్లేరు పెట్టావు కదా అని గారాబం చేస్తే నువ్వు చేసి సినిమా పిచ్చిలో పడి మొత్తం తొలగంటారా? మెచ్చుకున్నా మనసాన్ని గౌరవం ఆ విశ్వాసం ఎందుకు చెప్తానా? అయ్యి బాబోయ్ ఈ ఆన్లైన్ మనకి అంత ఆనందం. అయ్యి బాబోయ్ ఫ్లాప్ స్టార్ బుచ్ బాబ్ కమాన్. ఎవరండి మీరు? ఎవరెవరు వచ్చేస్తారండి నాతో? ఎవరండి మీరు అసలు? ఎంత అవమానం. అసిస్టెంట్ పోదాం. ఈయనెవరో తెలీదా? తెలియదు. ఈయనెవరో తెలియదు. ఇది ఎక్కడ పోవాలండి బాబు? నాకు సినిమాలు చూస్తుంటావా? డిగ్రీ చదవరా బాబు. మా బాబు బడికి పెట్టుకుంటే కాలేజ్ అయిపోతే చేసి పని రోజు అదే కదా. సినిమాలు చూస్తున్నావు మరి మీ సినిమా వర్గాలు ఏమైంది? ఏడ్చినట్టు ఉంది. ఏమైందో ఈయనెవరో తెలీదా? బాబు నన్ను టెన్షన్ లో పెట్టి అసలు ఈయనెవరో చెప్పు. ద గ్రేట్ క్రియేటివ్ డైరెక్టర్ రత్నమౌళి అమ్మా. రత్నమౌళి క్రియేటివ్ డైరెక్టర్ రత్నమౌళి ఎవరు పెట్టమని చెప్పండి. మణిరత్నం పేరన్నాను, ఈ రాజమౌళి పేరన్నాను తప్ప ఈ రత్నమౌళి ఎవరబ్బా? ఈయన శిష్యులే వాళ్ళు. అవునమ్మా ఈయన శిష్యులే వాళ్ళు. ఈయన పేరే పంచుకుని మరీ పెట్టుకున్నారు. ఈయన పేర్లు పంచేసుకుని పెట్టేసుకున్నారా? ఏంటి క్రియేటివ్ డైరెక్టర్ రత్నమౌళి గారా? అయ్యి బాబాయ్ నేను చూపెట్టుకుంటానండి. అయ్యి బాబాయ్ చెల్లించాను సార్. కూర్చోండి సార్. అయ్యి బాబాయ్ ఏంటి రాజమౌళి గారు మణిరత్నం గారు శిష్యులు? అయ్యి బాబాయ్ ఏంటండి అంత గొప్ప డైరెక్టర్ అలాంటి ఆయన ఎక్కడో పద్మాలు వదిలేసుకుని వచ్చారండి. చెప్తాను మా డైరెక్టర్ గారు ఒక మంచి కొత్త సినిమా తీయాలనుకుంటున్నాను. కొత్త సినిమా ఆ సినిమాలోని ఒక హీరో పాత్ర కూడా మంచి పాత్ర ఉంది. అది అన్వేషణ నిమిత్తం చుట్టూ తిరిగి ఇక్కడికి వచ్చాం. ఈ ఊరు అయ్యి బాబాయ్ మా ఊర్లోనే కొత్త హీరో సినిమా తెస్తారండి. అయ్యి బాబాయ్ అదృష్టారా అయితే బాబు ఏదో బుచ్చిబాబు సార్. బుచ్చిబాబు అంటే ఏదో అనుకున్నాను, ఊహించేసుకున్నట్టు పనికొస్తానంటే అయ్యి బాబోయ్ మీరు ఏ పాత్ర ఇచ్చినా సరే చించేస్తానండి. చించేస్తానా ఒకసారి
చూడండి. అసిస్టెంట్ టెస్ట్ చేసి చూడమయ్యా. చేయండి బాబు ఉండండి. సూపర్. రండమ్మా, పెట్టుకుంటాం. ఫ్రంట్ ఒకటి బ్యాగ్ కొట్టించుకోయా. సాగర్ అయితే లెఫ్ట్ కొట్టించుకోయా. లెఫ్ట్ ఉందండి. నటశేఖర్ కృష్ణ అండి. సూపర్ స్టార్ ఆకాశంలో రైట్ కొట్టించుకోయా. చూద్దాం. సూపర్ అయ్యో బాబు. టాలీవుడ్ హీరోస్ అంతా నేను మిక్స్ తెలిసిపోతా. అయితే హీరో ఓకే మరి. అంటే హీరోనే ఓకే అండి. హీరోయిన్ కూడా ఉందంటారండి. మరి హీరోయిన్ లేకుండా హీరో ఉంటాడేటయ్యా. అంటే అమ్మాయి కూడా నాతో కొత్త అంటారా? చెత్త చెత్త చెప్ప చేతి పుచ్చుకోవాలి. చెప్పండి. హీరో కొత్త అయితే హీరోయిన్ కూడా కొత్త అయితే అప్పుడు చెప్పే. ఇప్పుడు హీరో కొత్త కదా. అవునండి. అలాగే స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ పెడతాడయ్యా. షూట్ అయ్యేది చిన్నదేవి పెళ్ళం సార్. తెల్లగా ఉంటది. అసలే జలీలియాకి పొగరు ఎక్కువ. కట్లు పని చేద్దాం సార్. రోడ్డు సన్నగా ఉన్నాడు. బిర్యానీ పెడతాం సార్. నన్ను కొనున్నాయా ఆ పొట్టు సీటు తప్ప. ఇలాంటి హీరోకి ఇక్కడ వరకు పనిచేయరు. రేంజ్ తగ్గట్టుగా బాలీవుడ్ బామ గచ్చిన కైపోతే పడుతుంది. నీళ్ళయ్యా. ఒక్కసారికి వెళ్ళండి. అయిపోతాడేమో సార్. అదేనయ్యా ఆలోచిస్తున్నా. అస్సలు చర్చగా సార్. ఆలోచించగల సార్. ఏమంటే కూర్చోండి చెప్తాను. కూర్చోండి. ఏంటి నేను కొత్త అయిపోతున్నాండి. ఏమంటే ఐడియన్స్ హ్యాపర్ సార్. ఐడియన్స్ నడుగు చేస్తామండి. ఐడియన్స్ కడుగు నాతో ఉన్నాడు. అవసరం 3 అడుగులు వేస్తానులే. ఓ ఇది సినిమాలో హీరో పాత్ర. సర్కస్ లోని బఫూన్ పాత్ర ఏం కాదు. మరి అసిస్టెంట్ మనం ముంబైలో మాట్లాడతాం. ఎక్కడికండి? ముంబై మీరు మాట్లాడండి. ఇప్పుడే కత్తితో మాట్లాడండి. ఇప్పుడే మాట్లాడండి సార్. ఇప్పుడే సార్. కూర్చోండి సార్. సార్ కత్తితో చెప్తా మాట్లాడండి సార్. అసిస్టెంట్ కత్తిన కట్టి లైన్ పడిపోయా.
అమ్మా ఆ బియ్యనా సార్ మేడం గారికి అమ్మా మా డైరెక్టర్ గారు మాట్లాడతారు. ఏమ్మా కైపమ్మా బాగుంటావా? నేనమ్మా రత్నమౌళినమ్మా రత్నమౌళిని. ఇప్పుడు ఏరికా ఏం లేనమ్మా, ఒక షాక్ లాంటి బుచ్చిబాబు అంట బుచ్చిబాబు సినిమా చేద్దామని అనుకుంటున్నాను. ఏందమ్మా నేను హీరోయిన్ పెట్టి ఏంటి ఖాళీ లేదా? ఏందమ్మో రత్నమౌళితోటైనా ఎక్కచెక్కలో ఏంది డబ్బుదంటావా? డబ్బుదా ఇప్పటికిప్పుడు అర్జెంట ఏం అలకమాల్సింది నిర్మత దొరుకుతాడమ్మా. అప్పుడు దాకా డబ్బుల గురించి మాట్లాడుకో, ఇప్పుడు అర్జెంట ఆ డబ్బు సంగతి నేను చూసుకుంటాను. ముందు ముందు ఓకే చేయండి సార్, ఓకే చేయండి. ఓకే అమ్మా ఓకే, మరి ఉంటానమ్మా. మంచిదమ్మా మంచిది, ఉంటాను. ఓకేనా సార్? ఓకేనండి. హీరోయిన్ ఓకే, హీరో కూడా ఓకే. మరి హీరోకి హీరోయిన్ కి డబ్బు కూడా ఓకే ఓకే. కూర్చో, డబ్బు గురించి మీకు ఏమన్నా నేను చెప్తాను సార్. డబ్బు అందింది. హీరో ఓకే, మరి హీరోయిన్ డబ్బు కూడా అందింది. మరి ఇద్దరికి తగ్గట్టుగా మంచి ఊపొచ్చే మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలయ్యా. మరి ఎవరైతే బాగుంటుందంట? ఎంబీబీఎస్ లో ఊపి మీద ఊపించి సాంగ్ చేశాడు. ఏంటి వెదురుపాక? అబ్బబ్బబ్బబ్బబ్బా లోకలయ్యా, లోకల్ వద్దు మనకి. రేంజ్ వేరే. ఎవరు పెడితే బాగుంటది? సార్ మణి శర్మను పెట్టేస్తాం. మణి శర్మ క్లాస్ అయ్యా, క్లాసికల్ అంటానే వద్దు. మనకి బాలీవుడ్ రేంజ్ లో ఉండాలంటే గుర్తొచ్చింది సార్, ఆ మధ్య మీ చుట్టూ తిరిగేది కదా సార్ ఈ మధ్య ఆస్కార్ అవార్డు రహిత రహమాన్ పెట్టారు. శిష్యుడే కదా. కాంపిటీషన్ ఏమర్లా ఉందే నీకు కూడా. మరి సినిమా పిచ్చితో పాటు పొడిపోయి పిచ్చి కూడా ఉన్నాడు. ఎక్కడికో వెళ్ళిపోతుందండి ఆ మనసు.
ఏంటి ఏ రెహమాన్ కుదరదయ్యా కుదరదు చేతిలో సెల్లో మరో చేతిలో డబ్బులు కట్టి ఉండాలి డబ్బు గురించి మీరు ఆలోచించండి సార్ నేను డబ్బు గురించి ఆలోచించండి కూర్చోండి సార్ కూర్చోండి సార్ డబ్బు నేను ఎక్కడ డబ్బు డబ్బు అంటారు అండి నేను ఎత్తాను ఒకసారి మాట్లాడేస్తాను రెహమాన్ తెచ్చండి ముందు మాట్లాడాలి సార్ అసెట్ లైన్ చెప్పేయమన్నా హలో రమణ గారండి ఒక్క నిమిషం లైన్లో ఉన్నాయి మా డైరెక్టర్ గారు మాట్లాడుతున్నారు ఏంటన్నా రెహమాన్ నేనన్నా నీ గురువునే మాట్లాడుతుండా ఏంది ఇక్కడ చాకులంటే కుర్రోడితో బుచ్చిబాబు కదిరినా కైపులు పెట్టి సినిమా తీస్తండా నువ్వు ఒక 10 చూసి కొట్టాలి మరి ఓకేనా డబ్బుదే కదా మరి డబ్బుదంట ఓకే ఉంటాను మరి ఏంటన్నా అదేయ్యా నిలవయ్యా పని అయిపోయింది మరి ఈ డబ్బు నీ డబ్బు ఎక్కడికే పోతాయి నిర్మల్ దొరికిన వెంటనే నీ డబ్బు ఊళ్ళో పెట్టించేద్దాం మరి మేము మరి ముంబై వెళ్ళాలి మరి నువ్వు అసలే ఎలా సన్నంగా ఉన్నావు హీరో అవ్వాలి మరి అవుతావయ్యా అవుతావు బావిరెడ్డి కొట్టుకెళ్ళి బస్తా బేరం బస్తా అలాగే జీడిపప్పు బస్తా బాదం పప్పు బస్తా జీడిపప్పు కనిగొడే మరి ఈడంటే మాటలు కాదు ఇలాంటి ఫైట్లు ఫైట్లు మళ్ళీ సేవింగ్స్ మరి రూపులు పనిచేయవు ఒరిజినల్ మరి ఫ్లైట్ టికెట్స్ పంపిస్తాం ముంబైలాగా మా అసిస్టెంట్ ఎయిర్పోర్ట్ లో నేను రిసీవ్ చేసుకుంటాను ఎట్ల బండి ఓ ఎట్ల బండి అన్నమాట నీకు ఓకే వచ్చే మరి మేము వస్తాం ఓ చింతేనా ఏదో అనుకుందనయ్యా బాబు అసిస్టెంట్ చూడు ఫోన్ లో మాట్లాడుతాను సెల్ ఫోన్ ఇప్పుడు హీరో మరి వస్తాం అంతా సర్వమంగళం ఈ పని బాబు హీరో కత్రినాక హీరోయిన్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్
ఎలా తగ్గిపోయానా నీ మొక్క నా మొక్క నీకు ఎలా చూపించున్నానా నువ్వు చెబుతాను చెప్తాను చెప్పరా ఏమైంది చెప్పు చెబుతాను చెప్తాను చెప్పరా ఏమైంది నేను ఎప్పుడు సినిమా చూస్తాను ఏమైంది అసలు నేను పుస్తకం చదువుకుంటున్నాను నేను చెప్పి ఏమన్నా చెప్పు నిజంగా ఏమన్నా నువ్వు అలాగే వెళ్ళేవాళ్ళన్నా ఎవరో ఇద్దరు వచ్చాడు డైరెక్టర్ అన్నాడు అక్కడ ఒకడు ఇచ్చాడు అన్నాడు నన్ను మోసం చేసి నన్ను హీరోలు పెట్టి కట్టినాక హీరోయినని 20 లక్షలు పోయిన అయ్యో బాబా ఫ్రెండ్స్ రా నీకు ఈ సినిమా పిచ్చి పోగొట్టాలని నేనే పురమాయించాను రా నా ఫ్రెండ్స్ చూడు బుచ్చిబాబు ఇలాంటి యువకులందరూ సినిమా వ్యామోహంలో రంగుల ప్రపంచమే సినిమా ప్రపంచం అనుకుని విహరిస్తూ లైట్ బాయ్ గారు టీ బాయ్ గారు అక్కడ ఉండిపోతున్నారు తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఇటువంటి వారికి ఇలా ఈ బుచ్చిబాబు ద్వారాగానే ఒక సందేశాత్మకంగా చెప్పాలని మేము ఒక ఈ తలంతో వచ్చాం నాలాంటి యువకులందరూ చదువుకొని ప్రయోజకులు కావాలని తల్లిదండ్రులు ఆలోచించి చిన్నప్పటి నుంచి వేలు ఖర్చు పెట్టి పడికి కళకి ఈ సినిమా పిచ్చిలో పడి తమ జీవితాలని బలి తీసుకుంటున్నారన్న ఈ నా కథ వాళ్ళందరికీ కనువిప్పు కావాలి కనువిప్పు కావాలి